ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మహాకృపను బట్టి రాత్రికాలం అంతా దేవుని కాపుదల కృప మన మీద మన కుటుంబముల మీద అనుగ్రహించబడి ఈ ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, దేవునితో సమయాన్ని గడపడానికి, దేవుడికి ప్రార్థన చేయడానికి, దేవుడిచ్చిన ఈ కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. ఉదయం మనం ఎవరితో మాట్లాడకముందు మన నోటి మాట కేవలము దేవునితోనే మాట్లాడేదిగా ఉండాలి. ఆమెన్. ప్రతి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నా నోరు దేవుని స్తుతించును గాక అని మనందరం కూడా అనుకునేవారిగా ఉండాలి. ఆమెన్. ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు. సర్వ శరీరులు కూడా ఆయన వద్దకు వస్తారు. దేవుని వాక్యము శక్తి గలది, బలము గలది. ఆమెన్. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమెన్. ఈ క్రిస్మస్ వర్తమానము మనందరికీ కూడా తెలుసు. ఏ సందర్భంలో ఈ వాక్యము రాయబడిందో మనందరికీ కూడా తెలుసు. హల్లెలూయా. మన జీవితంలో కూడా అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. మరి ఆ దినములలో మొదటి నుంచి చూసుకుంటే లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలో గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తన భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఇదంతా మనము ఈ క్రిస్మస్ దినాలలో ప్రతిరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ ఉదయకాలము దేవుడు మనతో ఈ వాక్యం ద్వారానే ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి మనము చూద్దామా. మరి మన జీవితంలోనంటండి అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటాయంట. అంతా బాగుంది అని అనుకున్నప్పుడే ఎందుకని మన జీవితంలో కొన్నిసార్లు అకస్మాత్తుగా మార్పులు వస్తూ ఉంటాయో తెలుసా? దేవుడు ఎందుకని ఈ మార్పులను అనుమతిస్తాడో తెలుసా? ఈ వచనం ద్వారా మనం చూస్తే నిండు చూలాలైన మరియమ్మ అనుకుని ఉంటుంది, నేను ఇప్పటికే గర్భవతి అయి ఉన్నాను, ఈ పట్టణం నుంచి ఆ పట్టణమునకు, మరి ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంకు నేను వెళ్ళడం అనేది నాకు చాలా కష్టమే. ఈ ప్రజా సంఖ్యను గూర్చిన ఆజ్ఞ ఇప్పుడే రావాలా అని మరియమ్మ పడుతున్న ఇబ్బందిని మనందరం కూడా ఇక్కడ చూడవచ్చు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. యేసేపు గారు కూడా ఎంతో మదిలో వేదన చెంది ఉంటారు. ఇప్పటికిప్పుడే బయలుదేరి బెత్లెహేము వెళ్ళాలంటే ఎంత కష్టము, ఎందుకని ఇంతటి పిడుగులాంటి వార్త ఇప్పుడు దాపరించిందని ఎంతో మదనపడి ఉంటారో. ఎందుకు జరుగుతుంది ఎక్కువ యేసేపుకు అర్థం కాలేదు. కానీ అంతా దేవుని చిత్తం నెరవేర్చుటకే జరుగుతుంది. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు వ్యతిరేకంగా, ఇబ్బందికరంగా కనిపించవచ్చు. కానీ మనం దేవుని చిత్తంలో ఉన్నట్లయితే సమస్తమును దేవుని మహిమ కొరకే సమకూడి జరుగునని గ్రహించాలి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని రోమాపత్రిక మనం 8వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాము. ఇదంతా ఎందుకు జరుగుతుంది? వారు ఎందుకు నజరేతు నుండి బెత్లెహేముకు ఇప్పుడే వెళ్ళవలసి వస్తుందంటే, లోకరక్షకుడైన క్రీస్తు ఎక్కడ జన్మించాలో అది క్రీస్తు జన్మకు ముందే 720 సంవత్సరముల క్రితమే బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. దేవుడు మీకా ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఖచ్చితంగా చెప్పాడు, యూదా బెత్లెహేమా, నీవు స్వల్పమైన గ్రామము కాదు, యూదులను పరిపాలించే రాజు నీలో నుండే రాబోతున్నాడని మీకా 5:2 వచనం ద్వారా దేవుడు 720 సంవత్సరముల క్రితమే బయలుపరిచాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనెను అని ఏషియా సెలవిస్తే, ఆ కుమారుడు బెత్లెహేములో జన్మించునని మీకా సెలవిచ్చారు. ఇప్పుడు చూడండి, బెత్లెహేములో యేసు జన్మించవలసి ఉండగా యేసేపు మరియ ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. నజరేతులో యేసు జన్మించడం సాధ్యం కాదు, జన్మించకూడదు. ఎందుకని? ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని ముందుగానే ప్రవచించబడి ఉంది. అది దేవుని ఉద్దేశం.
మరియు దేవుని చిత్తం ఇప్పుడు యేసేపు మరియ జీవితంలో దేవుని చిత్తం జరుగుతూ బెత్లెహేములో యేసు జన్మించాలంటే అకస్మాత్తుగా మార్పులు రావాలా వద్దా? అదే జరిగింది, అదే మార్పు జరిగింది. అందుకే ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అందరూ తమ సంఖ్యలో రాయగడులకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఆ సందర్భంగా మరి నిండు శూలాలైన గర్భవతి అయిన మరియ కూడా యేసేపు గారితో గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బెత్లెహేము అనే ప్రాంతమునకు వెళ్ళి అక్కడ ప్రజాసంఖ్య రాయబడటకు వారు అనుమతించబడ్డారు. హల్లెలూయా, దేవుడికే మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మరి అకస్మాత్తుగా మన జీవితంలో మార్పులు చోటు చేసుకున్నా మనం భయపడవలసిన అవసరం లేదు. అది దేవుని చిత్తము. దేవుడి వలన మనకి అంత మంచి జరుగుతుంది. ఏది జరిగినా మన మంచికే. కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఆ సమస్యలను బట్టి మనం భయపడేవారుగా ఉండకూడదు. దేవుని చిత్తానికి మన సమస్యలను మనం అప్పగించేవారుగా ఉండాలి. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఇంతవరకు మీరు మాతో మాట్లాడారయ్యా. మా జీవితంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకున్న మీ మీద మేము ఆధారపడినట్లు, పూర్ణ మనసుతోని పూర్ణ ఆత్మతోని మిమ్మల్ని సేవించినట్లు మీరు సహాయం చేయండి. ఏమి జరిగినా దేవుని మహిమ కొరకేనైనా మాకు సమకూడు జరుగుతున్నాయని మేము గ్రహించే మనసును మాకు దయచేయండి. మిమ్మల్ని ప్రేమించేవారుగా మేము ఉండినట్లు మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ పాదాలకు అప్పచెప్తున్నాం. వారి జీవితంలో అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి. ఏ మార్పులు చోటు చేసుకున్నా నా దేవుని చిత్త ప్రకారమే ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. దేవుడు తగిన కాలమందు నన్ను హెచ్చిస్తాడు, తగిన కాలమందు ఈ సమస్య నుంచి నన్ను బయట పడేస్తారని గ్రహించడానికి మాకు ఓపికను శక్తిని కూడా మీరు అనుగ్రహించండి. పరిపూర్ణత మాలో ఉండినట్లు మీరు సహాయం చేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ బలంతో తృప్తిపరచండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. మీ కాపుదల కృప ప్రతి ఒక్కరి పట్ల మీరు ఉంచండి ప్రభువా. మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. చదువుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కాపుదల కృప మీ జ్ఞానంలో వారందరూ కూడా చదివినట్లు మీరు సహాయించండి. తల్లిదండ్రులకు విధేయత చూపించిన దేవా స్తోత్రం. మీ యందు భయభక్తులతో ప్రతి బిడ్డలు ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఎవరిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెల కండ వారి జీవితంలో దేవానికి వందనాలు స్తోత్రములు మీ చిత్తం నెరవేర్చినట్లు మీరు సహాయం చేయండి. మీ చిత్తాన్ని వారి జీవితంలో అనుమతించండి ప్రభువా. మీకు వందనాలు. ప్రతి ఎవరిని బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. చదువుల్లో తోడుగొండండి. మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ పరిచర్యలో పాలు పొందినట్లు మీరు సహాయం చేయండి. ఇదన్న చండి బిడ్డ మొదలకు వృద్ధుల వరకు మీకు ఆపుదల కృప అనుగ్రహించండి రాజా. మీకే స్తోత్రాలు. వ్యవసాయాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రైతులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పంటను దీవించండి. ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. సేవకులు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. మీకు వందనాలు ప్రభు. అప్పులతో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అప్పిచ్చేవారుగా మీరు ఉంచండి ప్రభు. మీకు స్తోత్రాలు నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని మీరు సెలవిస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇంకా సైనికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపాన్ని గ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణాలన్నిటిలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో వివాహం కాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి వివాహ విషయాల్లో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని అనుగ్రహించండి. గర్భంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నెల నిండేంత వరకు మీ కాపుదల కృపాన్ని గ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఎవరైతే దేని కొరకైతే మొర పెడుతున్నారో వారి ప్రతి మొరను మీరు ఆలకించి వారి మొరకి ఉత్తరాన్ని మీరు అనుగ్రహించండి. ప్రార్థన ఆలకించి దేవుడా సర్వశరులు మీ వద్దకు వస్తారు కదా ప్రభా. ప్రార్థన ఆలకించండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలను మీరే జరిగించండి తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభువా. మీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిపించుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపను గ్రహించండి అయ్యా. మరి కొన్ని రోజులు ఇదిగోనైనా నూతన సంవత్సరంలోనైనా మేము అడుగు పెట్టబోతున్నాం తండ్రి. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మాలో ఉన్ననైనా పాత రోతనైనా జీవితాన్ని దేవా స్తోత్రమునైనా విడిచిపెట్టి చెడు మార్గములను మేము విడిచిపెట్టి మీ యందు భయభక్తులతో జీవించినట్లు ఇప్పుడైనా మేము మారు మనసు పొందినైనా నిజమైన భక్తులుగా నిజమైన దేవా స్తోత్రమునైనా మీకు ఇష్టమైన ప్రియబిడ్డలుగా మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారే కేవలం నాకు ఇష్టలని మీరు మాట్లాడుతున్నారే.
మీకు ఇష్టమైన భక్తులుగా, శ్రేష్టమైన భక్తులుగా మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఏమి తిందుమో ఏమి తాగుదమో అని కాకుండా నేను పరలోక సంబంధమైన దేవా స్తోత్రమునైనా, మీ యొక్కనైనా దేవా స్తోత్రమునైనా మీకు వందనాలు నేను వాటిపై మేము నేను మనసు పెట్టినట్లు, మీలో నిలిచినట్లు మీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థన లేకపోతున్న ప్రతి బిడ్డ పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి నేను మీరే మహిమ పొందుతారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, కృప కలుగునుగాక.